హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, నీట్ యూజీ 2026కి సంబంధించి మనకి నిన్న మనం చేసిన అనాలిసిస్‌కి చాలా అప్లాజ్ అయితే వచ్చింది. చాలామంది కాల్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్నారు. అండ్ మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో మన క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడ్డాయని చెప్పేసి చాలామంది చెప్పారు. అదేవిధంగా కొంత ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసి వాటిని ఆ క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు రావచ్చు కేటగిరీ వైజ్ ఏ కేటగిరీలో తెలంగాణలో అని చెప్పేసి ఈరోజు ఇంకొంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో దానికంటే ముందు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. సో మీకు ఏ కేటగిరీ కానీ తెలంగాణ ఏ క్యాట్ లేదా బి క్యాట్ ఆర్ సి క్యాట్ ఎన్ఆర్ఐ కోట ఏదైనా సరే మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా కూడా పెయిడ్ సర్వీస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇలాంటి సర్వీస్ కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే విజిట్ చేయొచ్చు మీరు. మన ఆఫీస్ వచ్చేసి కుబేరా టవర్స్లో ఉంది, నారాయణగూడ, హైదరాబాద్. సో ఫ్లాట్ నెంబర్ 302 థర్డ్ ఫ్లోర్ అనమాట. సో మీకు రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ అప్లోడ్ ప్రతి యాక్టివిటీ ఆన్లైన్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మేము టైం టు టైము హ్యాండిల్ చేస్తాము. దాంతోపాటు మీరు ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కాలేజీలోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మా సపోర్ట్ మీకు ఉంటుంది. సో దానికోసం మీరు 9849966500 నంబర్కి కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఆఫీస్కి విజిట్ చేసినా కూడా మీకు ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మనము చూద్దాం ఇప్పుడు. నీట్కి సంబంధించినటువంటివి. సో లక్ష్యం పెట్టుకున్నారు, లక్షణంగా సాధించారు అని చెప్పేసి ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఒకటో ర్యాంకు అండ్ ఇతను తెలంగాణలో 13th ర్యాంక్ అనమాట. సో వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అనే దానికి దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ జరిగింది. రోజుకి 16 నుంచి 18 గంటలు ఇట్లా వీళ్ళు ప్రిపేర్ అయ్యామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక వీళ్ళు మన తెలుగు స్టేట్స్లో టాపర్స్ అనమాట. ఐదర్ తెలంగాణ లేదా ఆంధ్ర నుంచి ఎవరైతే టాప్ ర్యాంక్స్ అచీవ్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది. బూరా సాయి శరణ్, తర్వాత నామాల ప్రేరణ, గ్రంథి హనీష్, జయ షణ్ముఖి, ఋతుంబిక మొహంతి, కొంపెల్ల తేజో అరుణిమ, అందెం సాయి చరణ్ రెడ్డి, సో కందగట్ల హనీష్, వీళ్ళంతా కూడా మన తెలుగు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది కూడా సేమ్ కాపీ. నెక్స్ట్ ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లక్నో సంబంధించినటువంటి ఈ న్యూస్ ఇది. సో వీళ్ళ మదర్ అంటే ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మదరు ఒక పని మనిషి అంట. సో ఈ అమ్మాయి నీట్ అచీవ్ చేసింది. సో 605 మార్కులు స్కోర్ చేసింది. 605 మార్కులు స్కోర్ చేసి, సారీ, ఇది ఆటో డ్రైవరు కుమారుడు 605 మార్కులు స్కోర్ చేశాడంట. సో ఈ అమ్మాయికి అయితే ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ సీట్ వచ్చేసినట్టే. సో వీళ్ళు కూడా మంచిగా ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటున్నాను. తర్వాత వైద్య విద్యకు దారి సంక్షేమ గురుకులాలు. సో మనకి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ అండ్ బీసీల కోసం కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి, సో దాంట్లో ఈ నీట్ అండ్ జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్కి సంబంధించినటువంటి కోచింగ్లు కూడా ఇస్తున్నారు. సో అందులో దాదాపు ఈ నీట్కి సంబంధించి 260 మంది 65 265 క్యాండిడేట్స్ ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశం ఉందని చెప్పేసి ఈ న్యూస్ అనమాట. చాలా మంచి స్కోర్స్ అయితే వీళ్ళు తెచ్చుకున్నారు. తర్వాత నీట్ ర్యాంకుల కోసం డిజీ లాకర్ ఒకటి ఎన్టీఏ మనకి అందుబాటులోకి తీసుకురానుంది. సో దాంట్లో మీ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఇవన్నీ కూడా ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా కూడా దాంట్లో ఆ డిజీ లాకర్లో మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో పరీక్ష రాసిన వారు పెరిగారు, అర్హత సాధించిన వారు తగ్గారు. నిన్నటి అనాలిసిస్లో మనము డీటెయిల్స్ అన్ని కూడా చూసాము. ఎన్టీఏ ప్రొవైడ్ చేసినటువంటి కీ డేటా ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనము అసలు ఏ స్టేట్లో ఎంతెంత మంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అండ్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కంపేర్ చేస్తే తగ్గారా పెరిగారా ఇట్లాంటివన్నీ కూడా, ఒక రాజస్థాన్లో తప్ప మిగిలిన స్టేట్స్ అన్నిట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఈ సంవత్సరం తగ్గారు లాస్ట్ ఇయర్ కంటే. సో మనకి తెలంగాణ, ఏపీలో కూడా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే తగ్గారు, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించి వాళ్ళ యొక్క స్కోరింగ్ కెపాసిటీ అయితే పెరిగింది. చాలా ఎక్కువ స్కోర్ అయితే చేయడం జరిగిందనమాట. సో దాని ప్రకారంగా చూసుకుంటే
మనకి లాస్ట్ ఇయర్ స్కోర్‌కి, ఈ ఇయర్ స్కోర్స్‌కి చాలా తేడా ఉంది. అంటే ఒక ర్యాంక్ తీసుకున్నట్లయితే ఒక 1,00,000 ర్యాంకు లేదా 150 లేదా 2,00,000 అట్లా ర్యాంక్ ఏదైనా ఒకటి తీసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి స్కోర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ స్కోర్ వచ్చింది దానికి. ఓకే. అంటే ఈ సంవత్సరం ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక 30 మార్క్స్‌లో తక్కువ స్కోర్ చేసిన వాళ్ళు కూడా సేమ్ ర్యాంకు పొందడం జరిగిందనమాట. సో, దానివల్ల అంటే ఇప్పుడు మీరు కట్ ఆఫ్‌లు చూసుకొని ఆహ్, కొంతమంది అంటే నాకు నిన్న వచ్చిన ఫోన్ కాల్స్‌లో తెలిసింది ఏంటి అనంటే కొంతమంది అంటే స్కోర్ ఎక్కువొచ్చింది కదా! నాకు సీట్ ఖచ్చితంగా వస్తుంది అనేసి అనుకుంటున్నారు. బట్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కట్ ఆఫ్‌లు అంటే ఈ స్కోర్‌ని బట్టి చూస్తే 30 నుంచి 50 దాకా స్కోర్స్ పెరగడం జరిగింది. ఒకటే ర్యాంక్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,00,000 ఉంది. 1,00,000కి మనకి లాస్ట్ ఇయరు ఒక 450 500 ఉంటే 450 అనుకుందాం. 450 ఉంటే ఈసారి అది 450 అయిందనమాట. అంటే ఒక 50 మార్కులు పెరిగితే గానీ సేమ్ ర్యాంక్ రాలేదు ఈ సంవత్సరం. సో, కాబట్టి మీరు స్కోర్‌ని బట్టి కాకుండా మనకి ర్యాంక్‌ని బట్టి చూసుకున్నట్లయితే క్లోజింగ్ ర్యాంక్స్ ఎంతవరకు రావచ్చు, ఏంటి అనేది గూడా మనకి ఈజీగా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఎందుకనంటే ర్యాంకులు ఎక్కువ మారవు. ఆ ర్యాంకులు ఎప్పుడు మారుతాయనంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగినప్పుడు, తగ్గినప్పుడు మన కేటగిరీలో. లేదు అనంటే సీట్లు పెరిగినప్పుడు మనకవి కొంచెం డిఫరెన్స్ ఒస్తాయి. అంతే తప్ప ఈ విధంగా ఈ స్కోర్ ఏంటి అనంటే అది క్వెషన్ పేపర్ యొక్క టఫ్‌నెస్‌ని బట్టి ఆ స్కోర్ అనేది ఆ విధంగా డ్రాస్టిక్‌గా చేంజ్ అవుతుంది. కాబట్టి స్కోర్‌ని చూసి మీరు రకరకాలుగా ఆలోచించకండి. సో, ఇంకొక ఈ న్యూస్ ఏంటి అనంటే 2,00,000 లోపు ర్యాంక్ వస్తే సీటు గ్యారంటీ అని జెప్పేసి నిన్న మనం ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు అదే ఇక్కడ గూడా మనకొచ్చింది. సో, 430 ఈసారి నీట్ కట్ ఆఫ్ 430 ఉండే అవకాశం. బట్ ఆఫ్‌కోర్స్ నిన్న మనం గూడా మన అనాలిసిస్‌లో 430 చూపిచ్చాము. అయితే ఇప్పుడు నేను ఇంకా కొంత దాన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇది ఇంకా తగ్గే అవకాశం గూడా ఉండదు. 420 దాకా వచ్చే అవకాశం గూడా ఉంటుందని జెప్పేసి తెలుస్తుందనమాట. ఎందుకనంటే ర్యాంక్స్ గాని అంటే ఐ మీన్ సీట్స్ ఎంబీబీఎస్ సీట్స్ పెరగడము, లేకపోతే ఇంకా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇట్లాంటివన్నీ గూడా కొంచెం అనాలిసిస్ చేసి ఎందుకనంటే ఇప్పుడు 430 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకొని, మిగిలిన వాళ్ళు చేసుకోకుండా వదిలేస్తే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉన్నా గూడా వాళ్ళు లాస్ అవుతారని జెప్పేసి నేను ఇంకొంచెం సీరియస్‌గా దానిపైన వర్క్ చేసి పెట్టాను. సో, అది ఈ వీడియో ఎండింగ్‌లో మీకు చూపిస్తాను. సో, ప్రస్తుతానికి న్యూస్ ఏంటి అనేది చూసినట్లయితే ఆఫ్‌కోర్స్ నిన్న మనం డిస్కస్ చేసిన పాయింట్సే ఉన్నాయి దీంట్లో. 73,084 మంది అప్లై చేస్తే దాంట్లో 65,121 మంది నీట్‌కు అటెండ్ అయ్యారు. 38,026 మంది క్వాలిఫై అయ్యారు దాంట్లో. అంటే 58.39% మన క్వాలిఫై అయ్యారనమాట. తర్వాత నీట్ కట్ ఆఫ్ గతంలో నీట్ కట్ ఆఫ్ 405 ఉండగా ఈసారి 430 వరకు కట్ ఆఫ్ మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది అత్యధిక మార్కులు 715 కాగా 600 మార్కులు సాధించిన వారు 10,160 మంది ఉన్నారు. 580 మార్కులు దాటిన వారికి ఆల్ ఇండియా కోటాలో సీటు దక్కే అవకాశం ఉంది. రాష్ట్ర కోటా కింద 430 వరకు సాధించిన వారికి సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతంలో కన్నా 100 లోపు ర్యాంకు, 1000 లోపు ర్యాంకులు తెలంగాణకు ఎక్కువగా వచ్చాయి. సో, ఎక్కువగా రావడం వల్ల ఇది మనకి బెనిఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అనంటే ఈ టాపర్స్ అంతా గూడా మనకి ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు. సో, డెఫినిట్‌గా వాళ్ళకక్కడ మంచి కాలేజెస్‌లో ఎయిమ్స్‌లో గానీ, లేకపోతే అదర్ స్టేట్స్‌లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ కానీ, లేకపోతే మన స్టేట్‌లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ గానీ ఇవి రావచ్చు. బట్ అదర్ స్టేట్‌లో ఉన్నటువంటి కాలేజెస్‌కి వెళ్ళినట్లయితే సో, ఇక్కడ మన తెలంగాణ కౌన్సెలింగ్‌లో ఇంకా కొంతమందికి సీట్ రావడానికి అవకాశం ఉంటుందనమాట. సో, అదొకటి మంచి విషయం మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఎక్కువ టాపర్స్ ఎక్కువ ఉండడం వల్ల అదొక అడ్వాంటేజ్. తర్వాత 20,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ దక్కే అవకాశం ఉంది. తర్వాత ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 25,000 నుంచి 1,40,000 వరకు ర్యాంకులు వచ్చినా గూడా ఆళ్ళకి సీటు రావచ్చు అనేసి ఒక అంచనా అనమాట. రాష్ట్ర అభ్యర్థులు ర్యాంక్ చూసి భయపడాల్సిన అవసరం లేదని 2,00,000 వరకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన వారికి కూడా రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో సీటు దక్కే అవకాశం ఉంది. తర్వాత నీట్ ర్యాంకులకు డిజీ లాకర్ ఇది ఆల్రెడీ మనము మాట్లాడుకున్నాము. తర్వాత మరి అసలు కౌన్సెలింగ్ ఎప్పుడుంటుంది అనేదే ఇప్పుడు అందరికీ ఉన్నటువంటి క్వెషన్ అనమాట. సో, రిజల్ట్ అయితే వచ్చేసింది. మొన్న నైట్ 16థ్ నైట్ రిజల్ట్ రిలీజ్ చేశారు. అండ్ నిన్న దాని గురించి పెద్ద ఎత్తున చర్చలు ఇవన్నీ కూడా జరిగాయి. క్లోజింగ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ స్కోర్స్ ఇట్లా చాలామంది చాలా వీడియోలు చేయడం జరిగింది. అందులో రకరకాలుగా ఉన్నాయి. ఎవరి అనాలిసిస్ వాళ్ళది.
సో ఏదేమైనా కూడా ఫైనల్గా మనకి ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్ అవుతే కానీ మనకి అసలు కరెక్ట్గా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది ఏంటి అనేది, అంటే ఇవన్నీ చాలా రకాల పారామీటర్స్ ఉంటాయి వీటిలో. నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, తర్వాత సీట్లు పెరగడము, ఇట్లాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అది అంత ఈజీగా ఎవరు చెప్పలేని విషయం అనమాట. కాకపోతే ఏంటి అని అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటాని మనము బేస్ చేసుకొని ఆ డేటాని బట్టి మనము ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఎవ్రీ ఇయర్ ఎలా ఎలా ఎన్నెన్ని సీట్లు పెరుగుతున్నాయి, ఎంతెంత మంది క్యాండిడేట్స్ ఉంటున్నారు ప్రతి కేటగిరీలో, ఇట్లాంటివన్నీ కూడా అనాలిసిస్ చేసి ఒక ర్యాంక్ అంటే కొన్ని క్లోజింగ్ ర్యాంక్స్ అంటే కేటగిరీ వైజ్ క్లోజింగ్ ర్యాంక్స్ నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అవి కూడా చూపిస్తాను మీకు. సో దీని తర్వాత ఇప్పుడు ఆల్ ఇండియా కోటా 15% సీట్లు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీలో ఉంటాయి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో. తర్వాత ఒక వారం 10 రోజుల్లో 85% సీట్లకు ముందుగా ఏమన్నాడంటే ర్యాంకులను విడుదల చేసే అవకాశం ఉంది. ర్యాంకులు అని అంటే ఇప్పుడు అసలు తెలంగాణ స్టేట్ నుంచి ఎన్టీఏ అదే మన సారీ నీట్కి అపియర్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ మొత్తం, ఓకే, టోటల్ లిస్ట్ ఈ స్టేట్స్కి పంపిస్తుంది అనమాట. ఎన్టీఏ ఏం చేస్తుంది, ప్రతి స్టేట్కి ఏ స్టేట్కి సంబంధించిన డేటా ఆ స్టేట్కి పంపించేస్తుంది, ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి అనమాట. వాళ్ళు అది మనకి వెబ్సైట్లో పెట్టి చూపిస్తారు. అసలు దాంట్లో ఎంతమంది క్వాలిఫై అయిన వాళ్ళైతే మనకి 38,000 తెలంగాణలో. అలా మనకి అది వచ్చిన తర్వాత దెన్ అది రావడానికి దగ్గర దగ్గర ఒక 1 వీక్ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి స్టేట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా, ఐ మీన్ రిజిస్ట్రేషన్ కోసము ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఎంసీసీ కౌన్సిలింగ్కి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ ఇస్తుంది. తర్వాత స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఆ డేట్స్ని బేస్ చేసుకొని స్టేట్ కౌన్సిలింగ్స్ కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, దాని తర్వాత ఒక 2-3 రోజులకి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చాక దెన్ అప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టడము, ఆ తర్వాత ఒక 2-3 రోజులు టైం ఉంటుంది వెబ్ ఆప్షన్స్కి. అది అయిపోయాక మనకి వితిన్ 1 డే మనకి అలాట్మెంట్స్ కూడా వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ రిపోర్టింగ్కి ఒక 2-3 డేస్ టైం ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో ఇలా మనకి రౌండ్ వైజ్గా ఒక్కొక్క స్టేట్లో మన కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. సో మనము ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్, దాని తర్వాత కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఇట్లాంటివన్నీ కూడా నేను కంటిన్యూగా మీకు వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ పర్టికులర్గా ఏంటి అని అంటే మీకు కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి అయితే విజిట్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇంకొకటి ఏంటి అని అంటే మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 9,650 సీట్లు ఉన్నాయి. అంటే మనకి కొన్ని సీట్లు ఇవి ఉన్నాయి కదా, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయి, అంటే డీమ్డ్ యూనివర్సిటీలు, తర్వాత ఎయిమ్స్, ఇవన్నీ తీసేస్తే అవన్నీ యాక్చువల్గా మొత్తం అన్నీ కలిపితే మాత్రం మనకి దగ్గర దగ్గర 10,000 ప్లస్ ఉన్నాయి సీట్స్. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఓన్లీ కన్వీనర్ కోటాకి సంబంధించి, అంటే తెలంగాణ స్టేట్లో ఉండేటటువంటివి. సో కన్వీనర్ కోటాలో ఓన్లీ మళ్ళీ 85% సీట్లు గవర్నమెంట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో ఉంటాయి ఇక్కడ తెలంగాణలో. దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్లో 50% సీట్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ప్రైవేట్లో ఇంకా మిగిలిన 50%లో మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా ఉంటాయి. సో దానికి సంబంధించిన గైడెన్స్ అండ్ ఎన్ఆర్ఐ కోటాలో మీకు సీట్ కావాలి అని అంటే మీ ర్యాంకును బట్టి, స్కోర్ను బట్టి మీకు ఏ క్యాట్లో, బీ క్యాట్లో వచ్చే ఛాన్స్ లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో ఎన్ఆర్ఐ కోటాకి వెళ్ళినప్పుడు దానికి కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాము. అండ్ కొన్ని కాలేజెస్లో మీకు తక్కువ ఫీజుకి కూడా ఎంబీబీఎస్ సీటు మాట్లాడి నేను చేపిస్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ కోటాలో తీసుకునే వాళ్ళు మీరు డైరెక్ట్గా 9849966500కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, తెలంగాణ అయిపోయింది మనకి. తెలంగాణ తర్వాత సో తెలంగాణలో ఇక ఆల్ ఇండియా ర్యాంక్ 20,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా కోటాలో సీటు దక్కే అవకాశం ఉంది. తర్వాత ఇదంతా కూడా మనం ఆల్రెడీ చూసాం కదా, రైట్. ఇక ఏయూ తీసుకున్నట్లయితే ఏఈలో ఎక్స్పెక్టెడ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. ఏయూ రీజన్లో వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 512 కట్ ఆఫ్గా ఉండబోతుంది. తర్వాత ఎస్వియు అయితేనేమో 495 మార్కులు ఉన్నట్లయితే సీటు రావడానికి అవకాశం ఉంది. తర్వాత బీసీఏ 483 ఏయూ, ఎస్వియు 465.
తర్వాత బీసీబీ ఏయూలో 469, ఎస్వీయూలో 468. తర్వాత బీసీసీ వచ్చేసరికి ఏయూలో 481 అండ్ ఎస్వీయూలో 448. తర్వాత బీసీడీకి వచ్చేసరికి ఏయూలో 504, ఎస్వీయు 462. తర్వాత బీసీఈ ఏయూలో 425, ఎస్వీయు 468. తర్వాత SC1 ఏయు 355, ఎస్వీయు 322. SC2 ఏయు 425, ఎస్వీయు 427. తర్వాత SC3 కేటగిరీకి వచ్చి ఏయూలో 442, తర్వాత ఎస్వీయు 437. ఇక ఎస్టీ తీసుకున్నట్లయితే 402 ఏయూలో అండ్ ఎస్వీయూలో 400 దాకా సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఏయూకి సంబంధించి. ఇక చెప్పాను కదా, మనకి కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మన ఆఫీస్కి అయితే డైరెక్ట్గా విజిట్ చేయండి. అండ్ ఇందాక చెప్పినట్లు మనకి ఎన్ఆర్ఐ కోటా లో ప్యాకేజెస్ ఉన్నాయి తెలంగాణలో ఫర్ ఎన్ఆర్ఐ కోటా అడ్మిషన్ గైడెన్స్ అండ్ లో ప్యాకేజెస్. మీరు డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. 98490 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఈ ర్యాంకుల గురించి, కట్ ఆఫ్ల గురించి, వీటి గురించి అయితే నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వాటి గురించి కాకుండా ఈ ఎన్ఆర్ఐ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాత్రమే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి. 98490 ఓకే. అదర్ డీటెయిల్స్ కోసం అయితే మీరు కింద కనిపిస్తున్నటువంటి నంబర్ ఇంకొకటి ఉంది కదా, సో దాంట్లో ఈ 9849966500 ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక క్లోజింగ్ ర్యాంక్స్కి వచ్చేసరికి క్లోజింగ్ స్కోర్స్ అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోర్సు, తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో ఈ విధంగా మనకి తెలంగాణలో ఇది ఫస్ట్ రౌండ్ అని కాదు, లాస్ట్ రౌండ్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, కేటగిరీ వైజ్ ఇక్కడ నేను మీకు క్లియర్గా ఇచ్చాను చూడండి, మీ కేటగిరీ ఏంటి అండ్ దానికి సంబంధించినటువంటి 26 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ స్కోరు, అది కూడా నేను రేంజ్ ఇచ్చాను చూడండి. ఫ్రమ్ అండ్ టు 360 నుంచి 371 వరకు కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు బీసీఏ వాళ్ళకి. అదే ర్యాంక్ తీసుకున్నట్లయితే 3,50,000 నుంచి 3,85,000 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మీకు బీసీఏ అయితే స్కోర్ 405 నుంచి 415 దాకా కట్ ఆఫ్ ఉండొచ్చు అనమాట. సో అంటే మ్యాక్సిమం అంటే మీరు సీటు మిస్ కాకుండా ఉండడం కోసం నేను కొంచెం దీంట్లో కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళు కట్ ఆఫ్లు చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు మిస్టేక్ కట్ ఆఫ్లు చూసి అక్కడక్కడ యూట్యూబ్లో కానీ ఇంకా వేరే దగ్గర కానీ అక్కడ వాట్సాప్లో వచ్చినటువంటి ఫార్వర్డ్ చేసినటువంటి సర్క్యులేట్ అయినటువంటి కట్ ఆఫ్ స్కోర్లు ఇట్లాంటివన్నీ చూసుకొని చాలామంది రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలేస్తున్నారు. అది తప్పండి. ఖచ్చితంగా మీరు మిస్టేక్ చేసినట్లే. రిజిస్ట్రేషన్ చేయండి. రిజిస్ట్రేషన్కి మీకు ఎంత అవుతుంది, ఒక 2,000 3,000 ఖర్చు అవుతుంది, అంతకు మించి పెద్దగా ఏం ఖర్చు కాదు కదా. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా మాత్రం వదిలేయద్దు, రిజిస్ట్రేషన్ చేయండి. మెరిట్ లిస్ట్ దాకా మీకు వచ్చిన తర్వాత, మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. లాస్ట్ ర్యాంక్ అదే లాస్ట్ కౌన్సిలింగ్ లాస్ట్ రౌండ్ వరకు కూడా మీరు ట్రై చేసినట్లయితే డెఫినెట్గా ఎక్కడో ఒక దగ్గర ఏదైనా ఛాన్స్ ఉంటే వస్తుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ చేయకుండా వదిలేసినట్లయితే తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవడానికి మీకు అసలు ఛాన్సే ఉండదు. ఇది మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ లాగా, లేకపోతే ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అయితేనేమో మీకు రౌండ్కి రిజిస్ట్రేషన్ ఉంటుంది. బట్ తెలంగాణ లేదా ఏపీ కౌన్సిలింగ్లో మీకు రిజిస్ట్రేషన్ అనేది ఒక్కసారే ఉంటుంది. ఓకే, సో ఆ ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైతే ఆ విండో ఓపెన్ ఉందో ఆ టైంలోనే మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. కాబట్టి ముందే చేసేసి పెట్టేసుకోండి. పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టడమే కదా, తర్వాత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మీరు అది వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని చూస్తే ఒకవేళ వస్తే వస్తుంది, రాకపోతే లైట్, అంతే కదా. అంతేగాని మీరు రాదు అని మీకు మీరే ఎలా డిసైడ్ అవుతారు? కాబట్టి ఇది ఈ క్లోజింగ్ ర్యాంక్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేనివి. సో కాబట్టి మీరు ఈ రేంజ్ వరకు, అంటే ఇప్పుడు నేను కొంచెం ఎక్కువనే ఇచ్చాను, ఇదైతే మినిమం గ్యారంటీ. ఏది ఫ్రమ్ అనేది 3,50,000, 2,40,000, 3,60,000 ఇట్లా ఏవైతే ఉన్నాయో ఇవి మినిమం మ్యాక్సిమం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే స్కోప్ చెప్పలేము, అంటే ఇక్కడ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి నా అనాలిసిస్ ప్రకారంగా తెలిసిందనమాట. సో కాబట్టి ఇంత ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి, వదలొద్దు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా కూడా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇకపోతే మనకి బీసీసీలో 365 నుంచి 368 వరకు
కట్ ఆఫ్ స్కోర్ ఉండే ఛాన్స్ ఉంది. తర్వాత ర్యాంక్ వచ్చేసరికి 3,60,000 నుంచి 3,69,000. ఓకే. ఆ రేంజ్‌లో. తర్వాత బీసీడీ 410 నుంచి 419 దాకా ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనకి ర్యాంక్ చూసుకున్నట్లయితే 2,30,000 నుంచి 2,50,000 వరకు కూడా కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. బీసీఈ 405 నుంచి 412, అదే ర్యాంక్ అయితే 2,45,000 నుంచి 2,62,000 దాకా ఛాన్స్ ఉంది. క్లోజింగ్ ఇవన్నీ క్లోజింగ్‌లే. అంటే ఈ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు సీట్లు ఖచ్చితంగా వచ్చేస్తాయి. తర్వాత ఈడబ్ల్యూఎస్ 425 నుంచి 441, ర్యాంక్ అయితేనేమో 1,85,000 నుంచి 2,17,000 దాకా. తర్వాత మైనారిటీకి వచ్చేసరికి 400 నుంచి 410 ఉంటుంది. తర్వాత ర్యాంక్ 2,50,000 నుంచి 2,75,000 దాకా కూడా ఉండే అవకాశం ఉంది. ఓపెన్ కేటగిరీ 420, అప్రాక్సిమేట్గా ఇది కూడా 420 నుంచి 430 కూడా అనుకోవచ్చు. అంటే మనము నిన్నటి అనాలిసిస్ ప్రకారం 430 వచ్చింది. మనకి ఈరోజు ఒక 10 మార్కులు అయితే తగ్గే ఛాన్స్ అనిపించింది నాకు. తర్వాత 2,25,000 ర్యాంక్ అయితే 2,25,000 నుంచి 2,28,000 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే 2,06,000 సంథింగ్ ఏదో ఉంది కదా. ఈసారి ఇంకో కొంచెం, ఎందుకనంటే ఇవి ఎందుకు పెరుగుతున్నాయి ర్యాంకులు అని అంటే మనకి సీట్లు పెరిగాయి కదా. ఆ సీట్లు ఇంకా సీట్లు పెరిగినట్లయితే డెఫినెట్గా ఇక్కడ చూపించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ దాకా సీటు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత SC1 కేటగిరీకి వచ్చేసి 167 నుంచి 160 నుంచి 177, ఇది 160 కాదు, ఇది 177, ఇది బై మిస్టేక్, టైపింగ్ మిస్టేక్. సో అందరూ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దాదాపు సీటు ఖచ్చితంగా వస్తుంది. తర్వాత SC2కి వచ్చేసరికి 370 నుంచి 378, ర్యాంక్ అయితే 3,30,000 నుంచి 3,53,000 దాకా ఛాన్సెస్ ఉండొచ్చు. నెక్స్ట్ SC3 380 నుంచి 391 దాకా ఈ కట్ ఆఫ్ ఉండొచ్చు అనమాట ఈ మధ్యలో. తర్వాత ర్యాంక్ వచ్చేసి 2,95,000 నుంచి 3,25,000 మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉంటుంది. STకి వచ్చేసరికి మనకి 375 నుంచి 395 మధ్యలో ఉంటుంది. ఇక ర్యాంక్ అయితే 2,85,000 నుంచి 3,39,000 దాకా ఉండొచ్చు. సో ఇది మీరు కావాలనంటే ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిఫరెన్స్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్స్లో పెట్టొచ్చు, లేదంటే మన నంబర్స్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేయొచ్చు. లేదు అని అంటే ఇంకా మీరు డైరెక్ట్గా ఆఫీస్కి కూడా విజిట్ చేయొచ్చు. మీకు కావాల్సిన డేటా చూపిస్తాను నేను మీకు. అంటే ఎలా ఉంది అనాలిసిస్, ఏంటి అసలు మనకు సీట్ వస్తుందా రాదా, లేకపోతే అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.